ఈరోజు చాలా మంది అలాగనే ఉంటారండి. వాళ్ళకి తగదు, వాళ్ళకి వాగ్దాటు లేదు, వాళ్ళకి తలాంతులు లేవు, వారికి ఇది లేదు. నాకెన్ని తలాంతులు, నాకెన్ని వరాలు ఉన్నాయి, నేను ఉండాల్సిన స్థానము ఆమె చచ్చిపోతే బాగుండు, లేకపోతే ఆయన చచ్చిపోతే బాగుండు, ఆ స్థానం నేను పొందుకుంటాను. ఐఎమ్ మోర్ డిజర్వింగ్, ఐ హ్యావ్ మోర్ టాలెంట్స్, ఐఎమ్ మోర్ ఎక్విప్డ్. బట్ డోంట్ యు నో గాడ్ ఆల్రెడీ న్యూ హూ షుడ్ బి. దేవుడు ముందుగానే ఎంపిక చేసుకున్నాడు. జగత్కి పునాది వేయబడక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడని తెలుసా? మనము ఈర్ష్య పడినంత మాత్రాన చాలాసార్లు జ్ఞాపకం చేసుకోండి, మనము ఎవరిపైన అసూయ పడినప్పుడు వీఆర్ ఓపెనింగ్ అ డోర్, అ పోర్టల్. ఎవరికి అంటే దురాత్మలకి. ఈర్ష, ద్వేషము, అసూయ అనేది కూడా ఒక ఆత్మ. తనకి ఎందుకు ఇలా జరగాలి అని ఒకలాంటి రేజ్, ఒకలాంటి కోపము. ఎవరైనా ఆశీర్వదించబడితే కొంతమంది చూడలేరండి. చాలా మంది బంధువుల్ని చూస్తా, ఎవరైనా చక్కగా ఘనంగా వివాహం జరిగింది అనుకోండి, ఆ వివాహ స్థలంలోనే బాగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు తెలుసా? శాపవచనాలు పలుకుతూ ఉంటారు. వీరి వివాహం నిలబడకూడదు, వీరి వివాహము పతనం అయిపోవాలి. చాలా మంది చాతపడి అసలు ఎందుకు వచ్చింది,